హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మనము మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఉండ్రాలను చేయడానికి మనము ఎక్కువ కష్టం కూడా పడనవసరం లేదు. పండగ పూట హడావిడి అనేదే లేకుండా వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఈ రెసిపీ ఉంటుంది. ఇక లేట్ ఏమీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఉండ్రాలని చేసుకోవడానికి మనము ముందుగా 3 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. అందులో వాటర్ వేసేసి మునిగేంత వరకు ఒక్కసారి వాష్ చేసుకోవాలి. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోయేలాగా. అలా వాటర్నన్నీ తీసేసి మనము ఇప్పుడు అందులో ఫ్రెష్గా వాటర్ వేసి 1 గంట నుంచి 2 గంటల దాకా పచ్చిశనగపప్పుని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రవ్వ ఉండ్రాలని చేస్తున్నాం కనుక మనము 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఆ బొంబాయి రవ్వని మనము ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టేసి అందులో మనము బొంబాయి రవ్వని వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. అలా రవ్వని రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఉండ్రాలు అనేది పర్ఫెక్ట్ షేప్లో మరియు మంచిగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు అలా రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వని పక్కన పెట్టేసి మనము మరలా అదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి. ఒక విషయము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది అస్సలు ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ అవుతే మనకి ఉప్మాలాగా అవుతుంది. ఇప్పుడు మనము 1 గంట నుంచి 2 గంటల దాకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక్కసారి తీసేసి మనము ముందుగా వాటర్ వేసుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. మీకు ఒకవేళ నచ్చితే ఇందులోనే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న పచ్చిశనగపప్పుతో పాటు మనము 1 టేబుల్ స్పూన్ దాకా కూడా జీలకర్ర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాల తరువాత అందులోనే మనము 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. గీ వేసుకోవడం వలన మనకి ఉండ్రాలు అనేది స్మూత్గా గొంతులోకి వెళ్తూ ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మరలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి పప్పుని తీసి చూస్తే మనకి ఉడికిందో లేదో అర్థమవుతుంది. వీడియోలో చూస్తున్నాం కదా, పలుకుని ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలి. ఆ టైంలో మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కలుపుతూ వేసుకోవాలి. మనము ఒకేసారి రవ్వని వేస్తే మనకి ఉండలుగా కట్టేస్తుంది. అందుకే మంచిగా తిప్పుకుంటూ వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనము రవ్వని ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తరువాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అన్నంలాగా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉప్మాలాగా ఉండకూడదు. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యిని వేసేసుకొని ఆ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పిండి మనకి వెంటనే ముద్దలాగా వచ్చేస్తుంది. అలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి మనము ముందుగా తయారు చేసుకున్న రవ్వని వేసేసుకొని ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా చల్లార్పుకోవాలి. వేడి మీద మనము ఉండలు చుట్టలేము. అలా రౌండ్స్ అనేది అస్సలు రావు. అందుకే ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనము రౌండ్స్ చేసుకోవాలి. అలా మనం మొత్తం ఉండ్రాలని చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు ఈజీగా సింపుల్గా తయారైపోతాయి ఉండ్రాలనేవి. ఈ ఉండ్రాల రెసిపీ మీకు మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కుడుములు మరియు పాల తాలికలు కావాలంటే మన ఛానల్లో ఉంది, చూసేయండి.